వెల్కమ్ టు కిరాక్ టీవీ. ఈ రోజు బిగ్ బాస్ హౌస్ లో జరిగినటువంటి మొత్తం గేమ్ ఏంటి, అసలు కొత్తగా అక్కడ ఉన్నటువంటి కంటెస్టెంట్ అందరికి కూడా బిగ్ బాస్ అయితే ఒక షాకింగ్ విషయం చెప్పుకొచ్చారు. ఏంటి అది అనేది కూడా తెలుసుకుందాం. తప్పనిసరిగా బిగ్ బాస్ కి సంబంధించిన మరిన్ని వీడియోల కోసం మన కిరాక్ టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ బటన్ నొక్కడం మాత్రం మర్చిపోకండి. ఈ వీడియోని మన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేయడం కూడా మనం మర్చిపోకండి అన్నా. ఈరోజు నిజంగా బిగ్ బాస్ బాగా షాక్ ఇచ్చారని చెప్పుకోవచ్చు. షాక్ ఏంటంటే కొద్దిగా నిదానంగా రివీల్ చేద్దాం. కాకపోతే షాక్ ఇచ్చారనేది మాత్రం 100% కన్ఫర్మ్. అంటే ఆడియన్స్ కూడా, కంటెస్టెంట్స్ కి పెద్ద షాక్, ఆడియన్స్ కి అది కొంత వాళ్ళు ఊహించవచ్చు. ఎందుకంటే గత సీజన్ లో మాదిరిగానే మళ్ళీ ఉంది అని కాకపోతే ఈ రకంగా అయితే వెరైటీగా ఇచ్చారు అన్నట్టు. అంటే లిమిట్లెస్ అని చెప్పారు కాబట్టి ఏదైనా సరే అది ఇక అన్లిమిటెడ్, ఏదైనా ఎంతైనా ఇవ్వచ్చు అనేది. ప్రైజ్ మనీ ఎట్లయితే అన్లిమిటెడ్ చేసిండ్రో షాక్ కూడా అంతే ఉంటాయి కదా, అది కామన్. అయితే ఇక దాంట్లో మనకి ఎపిసోడ్ లో క్యాజువల్ గా మామూలుగా ఎపిసోడ్ మొత్తం ఈ రోజు మనం క్యాలిక్యులేట్ చేసుకుంటే ఇక సోనియా మణికంఠతో వచ్చిన యాక్టింగ్ చేపిస్తుంటది అన్నట్టు. అంటే ఒక కాన్సెప్ట్, అంటే ఒక టాపిక్ చెప్పేసి మీ అమ్మాయి అంటే మీ కూతురు నీ దగ్గర రావాలి అని నువ్వు పిలవడం ఎలా పిలుస్తావు అంటే, ఇతను ఫస్ట్ ఎమోషన్ అయితే ఎమోషన్ కాకుండా కంట్లో నీరు రాకుండా పిలువ అంటే తను యాక్ట్ చేసి చూపిస్తాడు. నువ్వు వస్తే నేను నీకు చాక్లెట్ కొనిపిస్తా, టెడీ బేర్ కొనిపిస్తా, అది కొనిపిస్తా, నిన్ను మొత్తం హైదరాబాద్ చూపిస్తా అని చెప్పేసి తను యాక్టింగ్ చేయడం అంటే స్పాంటేనియస్ గా చేస్తాడు. బానే ఇట్స్ ఓకే. అతని కూతురు మీద అఫెక్షన్ తోని సోనియా గేమ్ ఆడి అతనితో టాస్క్ చేపిస్తుంటది. అది అయిపోద్ది. ఇక అయిపోయినాక సీత నిన్న గెలిచింది కదా, చీఫ్ గా అయింది. ఈరోజు తనకు చీఫ్ కాబట్టి ఆ కాంతారా టీం చీఫ్ అనౌన్స్మెంట్ ఇచ్చి తనను కాంతారా చైర్ మీద కూర్చోబెట్టి ఇక పెట్టాక ఇప్పుడు ఇద్దరు ఎవరు నిఖిల్ శెట్టి టీం కి కాంతారా టీం కి ఏమో సీత అవుతారు. ఇక సభ్యులకు ఏం చేశారంటే మరి వీళ్ళకి కూడా టీం మెంబర్స్ కావాలి కదా, అటు కాబట్టి సభ్యులకి ఆప్షన్స్ ఇస్తే అందరూ 1 by 1 వచ్చేసి ఆల్మోస్ట్ లాస్ట్ ఎలా అయితే జరిగిందో సేమ్ వీళ్ళనే చూజ్ చేసుకోమంటే వీళ్ళు నేను కాంతారా టీమ్ లోకి వెళ్తానని చెప్పేసి వరుస పెట్టి అందరూ ఫస్ట్ విష్ణుప్రియ, నైనిక నుంచి నబీల్ నుంచి మళ్ళీ ఆదిత్య తర్వాత యష్మి, వీళ్ళ 5 ఆ కాంతారా టీమ్ లోకి వస్తారు. ఇంతకు ముందు ఏం జరిగిందంటే సోనియా అండ్ పృథ్వీ వీళ్ళ టీమ్ లోకి వెళ్తారు. వెళ్ళాక ఇక మిగిలిన ఇద్దరు ఎవరు ఉన్నారంటే మణికంఠ అండ్ ప్రేరణ. ఈ ఇద్దరు కూడా మిగిలితే వీళ్ళకు ఆప్షన్స్ ఏంటంటే ఆల్రెడీ కాంతారా టీం ఫిల్ కావడం, ఆ ఫిల్ అయిన టీంలో నుంచి మళ్ళీ మరి ఈ టీం ఖాళీగా ఉన్నది శెట్టి టీం, అందులో 3 ఉన్నారు విత్ చీఫ్ తో. అక్కడ చీఫ్ తో ఆల్రెడీ 6 ఉన్నారు అక్కడ. ఇక మరి ఆల్రెడీ ఫుల్ అయింది కాబట్టి ఏం చేయాలంటే వీళ్ళని ఈ టీంలోకి వెళ్ళాలి. అయితే ఒకవేళ మీరు అంటే వీళ్ళు ఎవరైతే ఉన్నారో మీరు అక్కడికి వెళ్ళాలి అనుకుంటే అక్కడ అడగండి. అక్కడ చీఫ్ ఎవరినైనా స్వాప్ చేస్తే మీరు ఇటు వచ్చేసి ఆ స్వాప్ అయిన వ్యక్తి శక్తిలోకి అని ఒక ఆప్షన్ అయితే బిగ్ బాస్ ఇస్తాడు. ఇస్తే మణికంఠ కూడా నాకు కూడా కాంతారా టీంలోకి వెళ్ళాలని ఉంది అని చెప్పేసి, కానీ అడిగితే ఆల్రెడీ వాళ్ళు వచ్చారు కాబట్టి నేను ఎక్కువగా నేనేం చెప్పలేను కాబట్టి ఈసారి సారీ మణికంఠ అని చెప్పేసి మణికంఠను అపోజ్ చేయడం. మణికంఠ గత్యంతరం లేని పరిస్థితిలో నిఖిల్ టీమ్ లోకి అంటే శక్తి టీమ్ లోకి వెళ్ళడం జరుగుతుంది ప్లాన్ లోకి. ఇక ఫైనల్ గా ఉండేసరికి ప్రేరణ ఏంటి బాస్, బిగ్ బాస్ నన్ను ఒక్కదాన్ని వదిలేసి మీరు ఆప్షన్ లేకుండా మీరు పంపించారు, నన్ను చివరికి ఎందుకు పెట్టారు, నా ముందు పెడితే బాగుంటది కదా, నాకైతే అందులోకి వెళ్ళాలని ఉంది, నేను యష్మిని అంటే అక్కడ కూడా అంటే యష్మి నువ్వు వెళ్ళరాదు అక్కడికి అని చెప్పేసి అంటే అతను లేస్తుంది. లేవగానే నేను ఎవరిని వదులుకోను అని చెప్పేసి కీర్తి మన సీత అనడం. మళ్ళా ఎందుకో లాస్ట్ ఫైనల్ గా కన్విన్స్ అయ్యేసి ఇద్దరు యష్మిని స్వాప్ చేస్తుంది అన్నట్టు. యష్మిని స్వాప్ చేయడంతో మరి అదే నాకు ఎందుకు చేయలేదు అని అంటే అని సైలెంట్ గానే ఉంటాడు, కొంచెం మూడీగానే కూర్చుంటాడు. ఇక ఆ టీంలోకి 5 ఈ టీంలోకి 6 వస్తారు. కానీ ఒకటేంటంటే సభ్యులు మొత్తం ఉన్నది 11 మంది ఇప్పటి వరకు విత్ చీఫ్స్. 11 మందిలో ఆ 3 వెలేశారు వీళ్ళు ఆటోమేటిక్. ఎందుకంటే
మిగతా ఎవరైనా అందులోకి వెళ్ళిన యష్మి మణికంఠ కూడా ఓపెన్ గా చెప్పాలంటే సీత టీమే అన్నట్టు అంటే తేలిపోయింది. వీళ్ళందరూ ఒకే టీమ్ గా ఉండి వాళ్ళ ముగ్గురు వేరు చేసినట్టుగా తెలిసిపోతుంది. ఇక్కడ ఒక విభాగం అంటే పార్ట్స్ అయితే డివైడ్ అయిపోయినాయి, అంటే ఒక టీమ్స్ అయితే డివైడ్ అయిపోయినాయి ఈ టీమ్ లోకి వాళ్ళు. దీనికి అనుగుణంగానే ఈ శక్తి టీం వాళ్ళు ఎవరు నిఖిల్, సోనియా అండ్ పృథ్వీ వీళ్ళ డిస్కషన్స్ కూడా అలాగే సాగినాయి. వీళ్ళ డిస్కషన్స్ కూడా ఏంటంటే మనము ఏమైనా కానీ మన ముగ్గురం ఒకటే, నాకు మీరు ఎక్కడున్నా గానీ నాకు ఎటువంటి ఛాన్స్ వచ్చినా గానీ నేను మీ ఇద్దరికి ప్రిఫరెన్స్ ఇస్తా అని చెప్పేసి నిఖిల్ చెప్పడం, అంటే నెక్స్ట్ సీన్స్ లలో నెక్స్ట్ జరిగిన గేమ్ లో కంటిన్యూషన్ లో ఇవన్నీ చెప్పడం. వాళ్ళు ఎంతైనా కానీ బోత్ అంటే మణికంఠ అండ్ యష్మి వాళ్ళిద్దరు స్పైస్ అని చెప్పడం. అంటే స్పైస్ అని వీళ్ళు ఎట్లా డిసైడ్ చేస్తున్నారు, ఎందుకంటే వీళ్ళకి ఇంట్రెస్టింగ్ అక్కడ పోవాలని ఉన్నది. వాళ్ళకి గత్యంతరం లేని పరిస్థితుల్లో మన టీంలోకి వచ్చారు కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళిద్దరు ఎప్పటికైనా స్పైగానే బిహేవ్ చేస్తారు, ఎప్పటికైనా ఇక్కడ విషయాలను అక్కడికి చేరవేస్తారు. కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాలి. మనం ఎంతైనా మన ముగ్గురం ఒకటి. ఇప్పుడైనా కానీ ఎప్పుడైనా కానీ మనం ఎటువంటి సిచ్యువేషన్ లో అయినా కానీ మనం మాత్రం విడిపోకుండా ఎప్పుడైనా సరే నేను మీకు హెల్ప్ చేస్తాను, మీరు మనం కలిసి ఉందామన్న ఒక అమ్మా అని చెప్పేసి వీళ్ళు ఒక డెసిషన్ తీసుకుంటారు అన్నట్టు. ఎవరు నిఖిల్, సోనియా అండ్ పృథ్వీ. ఇది అంటే దీంతో పాటు ఏమవుతుంది, టీమ్ గా విడిపోయినట్టు తెలిసిపోతుంది ఆటోమేటిక్ గా. సరే ఆ తర్వాత వచ్చేసరికి ఇక ఇప్పుడు ఇక్కడి నుంచి అసలే ఒరిజినల్ గా అంటే ఈ అమ్మాయికి క్లాన్ లో ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి ఈ క్లాన్ నుంచి డ్రాగన్ రూమ్ కి షిఫ్ట్ చేస్తారు వీళ్ళు. ఇవి అప్పటిదాకా బయట ఉన్నారు కదా, డ్రాగన్ రూమ్ నిఖిల్కి ఉండే. ఇప్పుడు ఏమైందంటే క్లాన్ కి వచ్చేసరికి ఈ సీతా టీమ్ 6 మెంబర్స్ తో ఫుల్ గా ఉంది కాబట్టి వీళ్ళని డ్రాగన్ రూమ్ లోకి పంపిస్తారు, వాళ్ళను బయటకి షిఫ్ట్ చేస్తారు. ఇక ఓకే ఇది ఆర్ షిఫ్టింగ్, అది కామన్ గా వాళ్ళు జరుగుతుంది. ఇక బిగ్ బాస్ అనౌన్స్మెంట్ ఏమంటే ఈసారి ఇక్కడ షాకింగ్ న్యూస్. ఈ షాకింగ్ న్యూస్ ఏంటంటే ఎప్పటిలానే ఈసారి కూడా వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఉండబోతున్నాయి. మరో 2 వారాల్లో 1 గాని 2 గాని 3 అని ఎన్ని వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ వస్తున్నాయి. అది మీరు ఎక్స్పెక్ట్ చేయలేంత, అంటే ఇది ఏంటంటే లిమిట్లెస్. కాబట్టి మీరు 1, 2, 3, 5 కాదు, ఏకంగా 12 వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ రెడీగా ఉన్నాయి. ఈ 12 వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ హౌస్ లోకి వస్తే హౌస్ లో ఉన్న వాళ్ళు ఒక్కొక్కరు బయటకు వెళ్ళిపోతూ ఉంటారు. సో ఇది దీంతో పాటుగా సాగుతుంటది. దీనికి ఉన్నది ఇంకోటి ఏంటంటే ఈ 12 మంది వస్తే రప్చర్ అవుతుంది కదా. మరి 12 వీళ్ళు 11, మరి 2 వారాలు వస్తారు, మాట 2 ఎలిమినేట్ అవుతారు. మొత్తం 23 మందిలో మళ్ళా 2 పోయినా కానీ 21 మంది. 21 మందితో మిగతా అంటే కొంచెం హెడేక్ గానే ఉంది. అయితే అందుకనే ఈ 12 మంది ఎవరైతే లోపలికి వస్తారో వాళ్ళు వచ్చినప్పుడల్లా మీ దాంట్లోకి వెళ్ళి ఒక్కొక్కరు బయటకు వెళ్తుంటారు. అది అని చెప్పేసి ఉన్న హౌస్ లో నుంచి వెళ్తారు అని చెప్పేసి బిగ్ బాస్ అనౌన్స్మెంట్ ఇవ్వడం. మరి వీళ్ళను అడ్డుకునేది ఎట్లా అంటే ఆ ఆప్షన్ కూడా బిగ్ బాస్ వీళ్ళకి కల్పిస్తారు. మీకు కొన్ని టాస్కులు పెట్టడం జరుగుతుంది. ఈచ్ ఛాలెంజ్ లో మీరు సక్సెస్ అవుతాయి, అంటే మీరు గెలిస్తే ఆ ఛాలెంజ్ లో గెలిచినప్పుడు ఎవరైతే సర్వైవల్ వాళ్ళు ఉన్నారో, సర్వైవల్ ఆఫ్ ద గేమ్ ఉన్నారు కదా బిగ్ బాస్, వాళ్ళ నుంచి అంటే ఈ వైల్డ్ కార్డ్ ఎంట్రీల్ని మీరు అడ్డుకోవచ్చు. మీరు ఓడిపోతే మాత్రం దే ఆర్ లైవ్. ఎంతమంది వస్తారనేది మీ ఆటని బట్టి ఉంటుంది కాబట్టి అని చెప్పేసి టాస్క్ లో మీరు గెలిచేదాన్ని బట్టి ఎంతమంది వస్తారనేది ఉంటుంది. అయితే ఇక్కడ గెలిచేది 2 టీంలు ఉన్నాయి కదా, 2 టీంలలో ఒక టీం గెలుస్తుంది, ఒక టీం ఓడిపోతుంది, లేదా 2 టీంలు ఓడిపోతాయి. అంటే టైం బీయింగ్ గేమ్స్ ఆడిపిస్తున్నారు. టైం బీయింగ్ కాబట్టి వీళ్ళు గెలిస్తే గెలవచ్చు, ఓడితే ఓడొచ్చు. 2 టీంలు ఇక్కడ తెలివిగా ఆడొచ్చు. ఈ 11 మందిని రానియకుండా ప్రతి గేమ్ లో కానీ టై అయితే ఓడిపోయినట్టే కదా. టై అయితే అంటే వీళ్ళు అతను ఏదైతే లిమిట్ ఇచ్చాడో ఆ లిమిట్ ని రీచ్ అయితే టై అవుతుంది, లిమిట్ రీచ్ కాకపోతే ఓడిపోయినట్టే కదా అది. సో గేమ్ ఏమి ఇస్తున్నాడు, ఫస్ట్ ఛాలెంజ్ ఇచ్చాడు. ఇది 2 టీంలకు. 2 టీంలకు ఏమి ఇచ్చాడంటే బాల్ పట్టు టవర్ లో పెట్టు. అయితే టవర్ లో పెట్టు అనే దగ్గర ఏమైందంటే ఒక టవర్ ఒక 5-7 feet హైట్ లో ఒక టవర్ ఉంటుంది. ఆ టవర్ లోకి వీళ్ళు వచ్చేసి ఆ బాల్ ని తీసుకొచ్చే విధానం కూడా ఒక 5-6 బోమ్స్ ఉంటాయి అన్నట్టు. వాటిని వన్ బై వన్ సెట్ చేసుకుంటూ బాల్ ని టాప్ మోస్ట్ లో పెట్టేసి దాని తర్వాత 1, 2, 3, 4
ఆ స్టిక్స్ ఉంటాయి, వాటిని పెట్టేసి ఆ బ్యాలెన్సింగ్ చేసుకుంటూ ఆ ఎయిర్ బెలూన్ ని తీసుకెళ్లి ఆ టవర్ లో ఇది గాలికి కింద పడిపోయిందంటే మళ్ళీ మొదటి నుంచి స్టార్ట్ మళ్ళీ తీసేసి మళ్ళీ పెట్టి. సో ఇది వీళ్ళకి ఇచ్చిన టాస్క్ టైం ఎంత, 10 minutes. 10 minutes లో 5 balls మినిమం వేయాల్సిందే. ఎవరు వేస్తే వాళ్ళు విన్. ఒకవేళ అదే టైంలో అంటే ఎవరు ముందు వేస్తే వాళ్ళు విన్ అవుతారు, కామన్ కాబట్టి ఒకరే గెలుస్తారు. ఓడిపోతే ఇద్దరు ఓడిపోతారు. ఒకవేళ ఎవరు వేయలేదు అనుకో 2 వీళ్ళు ఓడిపోతారు. అక్కడ ఎక్కడైతే వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఉన్నాయో వాళ్ళకి లైవ్ ఉంటుంది, వాళ్ళు కంటిన్యూగా ఉంటారు అన్నట్టు. వాళ్ళు హ్యాపీగా అక్కడే ఉంటారు. ఇక అంటే వాళ్ళలో ఆపడానికి ఏం లేదు, వీళ్ళు ఎంత ఓడిపోతుంటే అంత వాళ్ళకు ప్లస్ అవుతుంటది. సో ఈ ఫస్ట్ టాస్క్ లో వచ్చేసి కాంతారా టీము 5 balls ని చేసి ఇన్ టైం లోపల 9 నిమిషాల 36 సెకండ్లకు ఏమో కంప్లీట్ చేసేసి వాళ్ళు సక్సెస్ఫుల్లీ చేస్తారు. అయితే ఇంకొకటి ఏంటంటే ఎవరైతే వీళ్ళు గెలిచిన టీము ఆ ఓడిపోయిన వాళ్ళని ఒకరిని ఆపేసి ఆ ప్లేస్ లో వీళ్ళ కాంతారా టీం నుంచి ఒకరిని అక్కడ కాంతారా టీం ఇక్కడ గెలిచింది అని పెడతారు. అది అవుతుంది. ఇట్లా వీళ్ళకి ఎన్ని టాస్క్లు ఇస్తారో 10 ఇస్తారో 11 ఇస్తారో లేదా 6 7 బోర్డు లో ఇంకా 10 అంటే మొత్తం 12 ఉన్నాయి. 12 ఎంతమందినైనా ఆపవచ్చు. అంటే ఇతనిచ్చే టాస్క్లు అయితే మినిమం 5 6 లేకుంటే 8 10 ఉంటాయి. ఒకరిద్దరు అయితే మినిమం గ్యారంటీకి అయితే వైల్డ్ కార్డ్ గ్యారంటీకి వస్తుంది. సో ఇక్కడ వీళ్ళు ఇచ్చిన టాస్క్లలో ఫస్ట్ టాస్క్ లో ఒకరైతే ఆపేశారు, అంటే మిగిలిన 11 వాళ్ళు ఏం చేస్తారంటే ఎలా ఆపాలి అది ఇది అని చెప్పేసి వాళ్ళు డిస్కషన్ లో వాళ్ళు చూసి ఆడుకోవడం. ఇక ఈ శక్తి క్లాన్ కూడా ఫస్ట్ ఛాలెంజ్ లో ఓడింది కాబట్టి వాళ్ళకు ఒక చిన్న పనిష్మెంట్ ఏంటి, మీ క్లాన్ లో నుంచి ఎవరైతే ఈ సర్వైవల్ బిగ్ బాస్ గేమ్ ఆడడానికి వీల్లేదో, సర్వైవల్ ఆఫ్ ద బిగ్ బాస్ ఉంది కదా, అది ఆడడానికి ఎవరికైతే అనర్హుడు అనుకుంటారో వాళ్ళను పక్కన కూర్చోబెట్టాలి. వాళ్ళకి తదుపరి ఛాలెంజెస్ ఆడడానికి వీల్లేదు. సో ఆ ఆప్షన్ ఇచ్చేసరికి ఇక ఆబ్వియస్లీ అక్కడ ఏముందంటే ఈ ముగ్గురు అయితే సేఫ్. ఎన్ని వేసినా కానీ వీళ్ళతో పాటు ఇప్పుడు యష్మి ఉంది. యష్మి ఏం చేసింది, మణికంఠనే చూజ్ చేసింది. వరుస పెట్టి అందరు మణికంఠను చూజ్ చేసి మణికంఠను ఇనానమస్ గా సెలెక్ట్ చేసేసి పక్కన కూర్చోబెట్టేస్తారు. అంటే ఇతను అనర్హుడు అంటారు. ఇక అతను ఇక మిగతా ఛాలెంజెస్ ఆడడానికి లేదు. ఇక ఎవరికి ఏమైనా వాళ్ళు ఉంటారు. అయితే ఇక్కడ నుంచి వచ్చేసరికి ఇది మణికంఠను చూజ్ ఎప్పుడైతే చేశారో దెన్ అగైన్ నెక్స్ట్ టాస్క్ సెకండ్ ఛాలెంజ్ అనేది ఇస్తారు. ఈట్ ఇట్ అండ్ బీట్ ఇట్. ఏంటంటే ఒక మహాతాలి బిర్యానీ పెడతాడు, నాన్ వెజ్ ఐటమ్స్ తోని మహాతాలి అంటే ఒక పెద్ద ప్లేట్ లో అక్కడ పెట్టేసి చెరు టీం నుంచి ఒకరు వచ్చేసి తినాలి. ఒక 40 నిమిషాలు 40 minutes టైమింగ్ లో ఆ మహాతాలి ఎవరైతే కంప్లీట్ చేస్తారో వాళ్ళు విన్. లేదు చేయలేదు ఇద్దరు ఓడిపోయినట్టే. అసలు ఇప్పుడు ఓడిపోయితే వాళ్ళకి ఇక మళ్ళీ వేరే ఉండవు అన్నట్టు. ఎవరు ఎక్కువ తిన్నారా తక్కువ తిన్నారా అనేది ఇక్కడ కంపారిజన్ లేదు. తింటే మొత్తం తినాలి, లేదంటే ఓడిపోయినట్టే. ఇది గేమ్ టాస్క్ అంటే సెకండ్ ఛాలెంజ్. 2 టీముల్లో వాళ్ళు డిస్కస్ చేసుకొని ఒక టీమ్ లోనేమో నబీల్ వస్తాడు, అంటే కాంతారా టీం నుంచి నబీలు, ఆ శక్తి టీం నుంచి సోనియా వస్తాడు. సోనియా ఆల్మోస్ట్ బాగానే తింటారు. ఈ నబీల్ కూడా అనుకున్నాడు కానీ మాక్సిమం వాళ్ళకి కాదు, ఎంత తిన్నా గానీ. అది మహాతాలి అంటే దగ్గర చాలా ఐటమ్స్, దగ్గర 7-8 ఐటమ్స్ నాన్ వెజ్ ఉన్నాయి, ప్లస్ ఒక బిర్యానీ ఉంది, ఇంకో బిర్యానీలు ఉన్నాయి, మళ్ళీ 2-3 వెరైటీస్ ఆఫ్ బిర్యానీస్, మళ్ళీ వీటితో పాటు మళ్ళీ ఇంకా వేరే ఐటమ్స్ ఇవన్నీ ఉండేసరికి ఫ్రైస్, ఫ్రై పీసెస్ అంటే కర్రీస్, ఫ్రై చికెన్, ఇక డిఫరెంట్ వెరైటీస్ అవన్నీ ఉండేసరికి అవన్నీ తినాలి అనేసరికి ఎంత తిన్నా కానీ 40 నిమిషాలు తినడం అనేది కష్టం. ఒక 2-3 hours ఇచ్చేసి ఇప్పుడు మధ్యాహ్నం స్టార్ట్ చేసాం 12కి 3-4 క్లోజ్ చేయనంటే తినొచ్చు. కింద అటుపడి కొద్దిసేపు ఆడిపోయి కొద్దిసేపు ఇటుపోయి. అయితే వీళ్ళు తినలేకపోతే ఇంకొక ఆప్షన్ ఇస్తారు బిగ్ బాస్. ఆ ఆప్షన్ ఏంటి, మీకు హెల్పింగ్ కావాలంటే అగైన్ ఇంకోనైనా చూస్ చేసుకొని వాళ్ళు వచ్చి తినొచ్చు అనగానే మళ్ళీ సేమ్ కాంతారా టీం నుంచి ఆదిత్య వస్తాడు, ఆ టీం నుంచి యష్మి వస్తుంది, వాళ్ళు కూడా ట్రై చేస్తారు. ఆల్మోస్ట్ వాళ్ళు ఏంటంటే మాక్సిమం తినేస్తారు, కొద్దిగా మిగులుతుంది కాంతారా టీంలో. మళ్ళీ బజర్ అవుతుంది, 40 minutes అయిపోయినట్టు ఓడిపోయారు. ఇక ఓడిపోయినాక ఏం చేసిండు, ఇక ఎట్లా ఓడిపోయాను కాబట్టి మీరు ఎవరు పూర్తి చేయలేదు కాబట్టి ఇక్కడ ఎవరు వరల్డ్ కార్డ్ ఎంట్రీస్ లో ఆపడానికి ఎవరికి లేదు కాబట్టి వాళ్ళు అలాగే లైవ్ లో ఉన్నారు. ఇంకా 11 మంది. మీరు ఓడిపోయారు కాబట్టి ఎవరికి ఛాన్స్ లేదు అని ఇక అక్కడ ఉన్న ఫుడ్ ని ఇక మిగతా కంటెస్టెంట్స్ తినడానికి, మీకు ఎవరికైనా
తినాలని కూడా టేస్ట్ చేయాలనుకున్నారు చేయండి అని చెప్పేసి అవును. క్లోజ్ చేస్తారు. అది. సో ఈ రోజు జరిగిన ఈ గేమ్ లో అంటే కొన్ని ఫన్నీగానే సాగింది. అవును. ఛాలెంజింగ్ అంటే లిమిట్ ఒక టైం పెట్టేసి ఛాలెంజ్, ఈ టైం లోపల బాల్ వేయాలి, ఈ టైం లోపల ఫుడ్ కంప్లీట్ చేసేయాలి. అవును. సో కూల్ గానే సాగింది. మరి ఇద్దరు టీంల నుంచి ఓడిపోయారు కాబట్టి మరి రెండు టీంలు రేపు జరిగే ఎపిసోడ్ లో మరి ఇద్దరిలో నుంచి చెరొకరిని ఏమన్నా ఎలిమినేట్ అంటే ఈ అనర్హుల కింద ప్రకటించాల్సి వస్తుందా లేదా అనేది రేపు తెలుస్తుంది మనకు. ఎందుకంటే నెక్స్ట్ ఇద్దరిని లైవ్ లో ఉంచితే స్ట్రాటజికల్ గా ఆడేటువంటి అవకాశం కూడా ఉంటుంది. అయితే ఇక్కడ ఒకవేళ తీయాల్సిన పరిస్థితి వస్తే కంప్లీట్ గా నైనిక శక్తి టీం అంటే నిఖిల్ టీం లో నుంచి శక్తి క్లాన్ లో నుంచి ఫస్ట్ యష్మిని పక్కన పెట్టేస్తారు. ఎందుకంటే ఆ టీం వాళ్ళు ముగ్గురు కదా. ఇక్కడికి వచ్చేసరికి ఈ టీం లో నుంచి ఉన్న ఆరుగురులో మాక్సిమం ఇప్పుడు ఆదిత్య, ఓము, నబీలు, విష్ణుప్రియ అండ్ ఉన్నది ఇంకోరు నైనిక, ప్రేరణ, ఈ సీత పక్క పోద్ది కాబట్టి సీత వీళ్ళు డిసిజన్ తీసుకునేసి నాకు తెలిసి విష్ణుప్రియ ఆర్ ఆదిత్యను పక్కన పెట్టారు. ఎందుకంటే సపోర్ట్ గేమ్స్ ఆడేటప్పుడు కొంచెం పవర్ గేమ్స్ ఆడాల్సిన అవసరం ఉన్నప్పుడు వాళ్ళు ఇద్దరే మగవాళ్ళు. సో ఆదిత్యను పెట్టకుండా నేను అనుకుంటున్నాను విష్ణుప్రియ ఆర్ ప్రేరణ వీళ్ళిద్దరిలో ఎవరినో ఒకరిని పక్కన పెడతారేమో అనిపిస్తుంది ఒకవేళ సేమ్ సిచ్యువేషన్ వస్తే. లేకపోతే యాజ్ యూజువల్ గా కంటిన్యూ, ఇద్దరు ఓడిపోయారు కాబట్టి ఎవరికి ఏమి ప్రాబ్లం లేదని వదిలితే చెప్పలేము. ఇది ఈ రోజు బిగ్ బాస్ హౌస్ లో జరిగింది. ఈ వీడియో మీకు నచ్చిందని భావిస్తున్నాం. మరిన్ని బిగ్ బాస్ అప్డేట్ కి సంబంధించి మరిన్ని పొలిటికల్ అలాగే ఎంటర్టైన్మెంట్ కి సంబంధించిన వీడియోలు కూడా మేము ముందుకు తీసుకొస్తున్నాం కిరాక్ టీవీ. కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి.